ఒకవైపు ఫేస్ లో బాడీలో ఒకప్పటి గ్లో పోయిందన్న విమర్శలు, మరోవైపు వరుస ఫ్లాప్లు. దీంతో కొన్ని నెలల కిందట కాజల్ అగర్వాల్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ ఎరికే. డిమాండ్ తగ్గిన సమయంలోనే రానా లాంటి స్టార్ ఇమేజ్ హీరోతో, తేజ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో కాజల్ సినిమా కమిట్ అయ్యేసరికి ఆమె కెరియర్ చరమాంకానికి వచ్చేసిందని, కాజల్ ఇంకెన్నో రోజులు ఇండస్ట్రీలో కనిపించకపోవచ్చని అంచనాలు కట్టేశారు జనాలు. అయితే అక్కడ కట్ చేసి వర్తమానంలోకి వస్తే కాజల్ డేట్ల కోసం నిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి. ఖైదీ నంబర్ 150తో కాజల్ మళ్లీ ఊపందుకున్న నేపథ్యంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు మళ్లీ ఆమె వెంట పడుతున్నట్లు సమాచారం. కానీ వాళ్ళందరికీ ఇప్పుడు కుదరదు అనే సమాధానమే వస్తోంది కాజల్ నుంచి. రానా, తేజ సినిమాకు తోడు తమిళంలో అజిత్ సరసన వివేగం ఇంకో సినిమా కూడా చేస్తోంది కాజల్. ఇంకో ఏడాది వరకు ఆమె డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని నెలల ముందు వరకు ఆమె అవకాశాల కోసం చూస్తుంటే ఇప్పుడు ఆమె కోసం దర్శక నిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. 3 ఏళ్ల ముందు కూడా కాజల్ పనైపోయినట్లుగా మాట్లాడుకున్నారు. కానీ మళ్లీ ఆమె రైజ్ అయింది. వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ ఆ అవకాశాలేవి కూడా ఆమెకు అంత మంచి ఫలితాలను ఇవ్వలేదు. తెలుగు, తమిళం, హిందీలో కలిసి వరుసగా 6 డజన్ ఫ్లాప్ల తర్వాత ఆమెకు ఖైదీ నంబర్ 150 రూపంలో బ్లాక్ బస్టర్ రావడం విశేషం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.